అందరికీ నమస్కారం. నారా భువనేశ్వరి గారు కుప్పం పర్యటనలో ఉన్నారనుకుంటా. సంతోషం. వారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, మేము గూడా కొన్ని ప్రశ్నలు అడగాలని ఈ వీడియో చేస్తున్నాం. నారా లోకేష్ గారికి ఒక విజ్ఞప్తి. మా తల్లిని ప్రశ్నించారు, మా తల్లిని ప్రశ్నించారని మళ్ళీ దీన్ని గూడా ఒక ఇష్యూ జేసి సింపతి, మైలేజ్ తెచ్చుకోవాలని దయచేసి ట్రై చేయకండి. వారు పబ్లిక్‌లోకొచ్చి, పబ్లిక్‌లో మాట్లాడుతూ పాలిటిక్స్‌ని ఇన్వాల్వ్ జేసి మాట్లాడారు కాబట్టి, మాకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే కొన్ని ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ఒక 2 వీడియోలు చూపిస్తాను. మనం గూడా భువనేశ్వరి గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. మొదటగా ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు భువనేశ్వరి గారు. నాకు ఆశ్చర్యమేసింది. ఒకసారి వినండి. మీకొకటి నాకు గుర్తుకొస్తాంది. ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి మన చంద్రబాబు నాయుడు గారు హుటాహుటి అని పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనౌన్స్ చేయకంటే ముందలే కొంతమంది మన పార్టీ కోసం మంచి కోరే వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు వచ్చి అన్నారు, మనం ఉచిత కరెంట్ ఇవ్వాలి ప్రజలకి అని. నేను ఇవ్వనన్నారు ఈయన. అది ఇవ్వకపోతే అవ్వదండి, మన పార్టీ రాదు, తెలుగుదేశం పార్టీ అనేది చాలా కష్టం అంటున్నారని ఒకటే చెప్పారు. నేను చేయలేని పని ప్రజలకి నేను హామీ ఇవ్వను. వాళ్ళని పిచ్చోళ్ళ కింద నేను చేయకూడదు. నేను ఏమి ఇస్తానో అదే నేను చెప్తాను, వాళ్ళకి అదే ఇస్తాను. అట్లానే రాజశేఖర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఉచిత కరెంట్ ఇస్తానని. ఆయన ఆ హామీతో కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు దాని తర్వాత మనకి తెలుసు ఆయన కరెంట్ కూడా ప్రజలకి ఇవ్వలేకపోయారు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి గురించి కాదు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, నాయకత్వం భువనేశ్వరి గారు, మీరు పబ్లిక్‌లోకి వచ్చి మాట్లాడే ముందు కొన్ని విషయాల్ని వెరిఫై చేసుకొని వస్తే బావుంటుంది. ఉచిత కరెంటు ఇస్తే తీగల పైన బట్టలారేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్న మాటల్ని మీరు ఉటంకిస్తూ మీరు మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. హుటాహుటిగా కాదు, హోరాహోరీగా పోరాడుతున్నారు అనాలి. సరే, మీకు చెప్పేంత వాడిని కాదు గానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉచిత కరెంటు ఇవ్వను అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇస్తా అన్నారు. మొదటి సంతకం రాజశేఖర రెడ్డి గారు మొదటి పర్యాయం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టింది ఉచిత కరెంటు పైన. తను ఉన్న 5.5 సంవత్సరాలు ఆ తర్వాత కాంగ్రెస్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఉచిత కరెంటును ప్రజలకు అందించింది. ఇవ్వలేదు అని మీరు చెప్పడం చాలా దారుణం. మీరు మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఇంకా అంతకంటే దారుణమైన మాటలేందంటే, చంద్రబాబు నాయుడు ఇవ్వగలిగేటికే చెప్తాడు, లేకపోతే చెప్పడన్నారు గదా! అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదండి. మేము ఎక్కడో, ఎప్పుడో చరిత్ర జూసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు. నీకు 1500, నీకు 1500, నీకు 1800 అని జెప్పేసి మాట్లాడారు. ఆడబిడ్డ నిధి ఎక్కడ? ఎక్కడ ఆడబిడ్డ నిధి ఎక్కడ? మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రజలందరి తరపున. ఇప్పుడు మీరు బయటికొచ్చేసి పాలిటిక్స్ మాట్లాడుతున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం భువనేశ్వరి గారు. చంద్రబాబు నాయుడు గారినే మీ ద్వారా అడుగుతున్నాం. ఆడబిడ్డ నిధి ఎక్కడ? నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడ? ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు. ఫస్ట్ సంవత్సరం ఒకటి ఇస్తామని ఎవరికో కొంతమందికి ఇచ్చారు. మా అమ్మ అన్నారు. ఇప్పుడు సరిగ్గా గ్యాస్ సిలిండర్లు కూడా సరిగ్గా పంపిణీ జరగట్లేదు. ఎక్కడ? రైతు భరోసా 3 ఏళ్ల నుంచి అంటే 3 జూన్‌లు అయిపోయినాయి. 2024 జూన్, 2025 జూన్, 2026 జూన్. ఎన్ని రైతు భరోసాలు ఇచ్చినారు? ఇవన్నీ మాట చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? 2014లో అధికారంలోకి రావడానికి గూడా రైతుల రుణమాఫీ అని జెప్పేసి, మీ తాలిబొట్లు బ్యాంకుల్లో ఉన్న, మీ నగలు బ్యాంకుల్లో ఉన్న, మీ ఆస్తులున్న, వ్యవసాయ రుణాల కోసం మీరు పెట్టిన ఆ బంగారాన్నంతా విడిపిస్తా అన్నాడు. రుణమాఫీ చేస్తా అన్నాడు. తర్వాతేమన్నారు, వన్ టైమ్ సెటిల్మెంట్ అన్నా ఇచ్చేసినాం. నీకేమన్నా కలొచ్చిందా రాత్రి అని జెప్పినాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటల్ని ఇంగా తుంగలో దొక్కడంలో చంద్రబాబు నాయుడు పీహెచ్‌డీ జేసినాడు. ఎక్కడండి మీరు అంటే ఏ ప్రాతిపదికన మీరొచ్చి మాట్లాడుతున్నారో భువనేశ్వర్ గారు మాకు అర్థం కావట్లేదు. నారా లోకేష్ గారికి మళ్ళీ చెప్తున్నా, మా అమ్మను ప్రశ్నలు అడిగినాడు, మా అమ్మను ప్రశ్నలు అడిగాను. దీన్ని కూడా సింపతి కోసం మీరు వాడుకోవద్దు లోకేష్ గారు. ఇంక అంతకంటే దౌర్భాగ్యం, దరిద్రం ఇంకొకటి ఉండదు. సో, వారు పబ్లిక్‌లోకొచ్చి వారు మాట్లాడుతున్నారు కాబట్టి భువనేశ్వరి గారి
వీడియోస్ మేము బయట పబ్లిక్‌లో చూసాం గాబట్టి మేము ప్రశ్నిస్తున్నాము. మళ్ళీ నారా లోకేష్ వచ్చి దీనికోసం గూడా సింపతి కోసం ట్రై జేయడము, అంతకంటే చీప్ పాలిటిక్స్ వేరే ఉండవు. సో, నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీ నాయనను గాని, మీరు గాని వచ్చేసి దీన్ని గూడా మా అమ్మను ప్రశ్నించినారు చూడు, మా అమ్మను ప్రశ్నించారు చూడు అని అనకండి. ఎక్కడండి క్రెడిబిలిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి? క్రెడిబిలిటీ ఉంటే ఒక్కసారైనా పోటీ చేసి, ప్రజల్లోకి వెళ్ళి, ఓట్లడిగి, హామీలిచ్చి, ఆ హామీలు నెరవేరిస్తే ఒక్కసారైనా అధికారంలోకి తిరిగి రావాలి గదా! ఒక్కసారైనా వచ్చినాడా? ఎప్పుడూ లేదు. 2004లో పోయినాడు. 2019లో ఓడిపోయినాడు. అసలు పొత్తు పెట్టుకోకుండా ఏ రోజైనా వెళ్ళాడా? 2019లో పొత్తు పెట్టుకోకుండా పోతే నడ్డి విరిగింది. ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి? ప్రతి నెల అప్పు చేస్తాడు. ప్రతి నెల. మళ్ళా నేను విజనరీని, నేను సంపద సృష్టిస్తా అంటాడు. ఇప్పటికే అసలు 3,70,000 3,80,000 అప్పు చేసినారు. ఏమైనా ఇచ్చినారా అంటే సూపర్ సిక్స్‌లో 1, 2 తప్ప ఏవి గూడా అసలు అమలు జరగట్లేదు. నేను నిన్న వీడియో చేసి కూడా చూపించాను. ఎక్కడ? కొత్త పెన్షన్‌లెక్కడ? లేవు. ఆ అమ్మకు వందనం, సగానికి సగం కోత. ఎక్కడ సక్రమంగా ఇస్తున్నారు? ఇచ్చేది కొంతమందికి ఇస్తారు. ఇచ్చినామని డబ్బాలు కొట్టుకుంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే మళ్ళీ ఇంకా అసెంబ్లీలో ఏదో జరిగిందని ఒకసారి భువనేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. మనం దాని గురించి ఒక ప్రశ్న అడిగి మనం ముగిద్దాం. నేను ఎప్పుడు ఆ విషయం నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి. మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని, ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీర లాగారు. ఎందుకు? భర్తల్ని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు. ఒక ఆర్ది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగలేదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మేము వందల సార్లు అడిగాము. ఎవరు మాట్లాడారు? కనీసం పేరైనా చెప్పండి. ఇప్పుడు అసెంబ్లీలో జరిగింది అని చెప్తాం. ఫలానా వ్యక్తి చెప్పాడు, ఫలానా వ్యక్తి మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, రికార్డింగ్స్ ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? వల్లభనేని వంశీ గారు బయట ఎక్కడో మాట్లాడారు. అప్పటికి వల్లభనేని వంశీ గారు తెలుగుదేశం కండువా వేసుకున్న తెలుగుదేశం ఎమ్మెల్యే. పార్టీతో విభేదించారు కానీ మా పార్టీలోకి ఎక్కడ కూడా కండువాలేసి మేమేది అన్ఎథికల్‌గా మేము తీసుకోలేదు వల్లభనేని వంశీ గారిని. మీ ఎమ్మెల్యే అప్పుడు. వారి కుటుంబ సభ్యుల్ని సోషల్ మీడియాలో బద్నాం చేసినారని ఆయన ఆవేశంగా వచ్చేదో మాట్లాడాడు. తర్వాత క్షమాపణలు చెప్పాడు. అసెంబ్లీలో ఎవరు మాట్లాడారు? పోనీ పేరు బయట పెట్టండి. ఆ వీడియో రికార్డింగ్స్ ఇప్పుడు మీకు అసెంబ్లీ మీ కంట్రోల్‌లోనే ఉంది కదా! వీడియో రికార్డింగ్స్ బయట పెట్టండి. ఎవరు మాట్లాడినారు? మాట్లాడకుండా ప్రతిసారి దాన్ని ఏదో ఎన్నికల కోసం లేకపోతే సింపతి కోసం మాకు ఉపయోగపడుతుందని ఫ్యామిలీ మొత్తం దాన్ని వాడుకుంటుంటే ఎవరు మాట్లాడినారో చెప్తే వాళ్ళ చేత వాళ్ళు మాట్లాడినారో లేదో కనుక్కొని ఆ రికార్డింగ్స్ ఉంటే బహిరంగ క్షమాపణలు చెప్పడానికి ఎవరు కూడా వెనకాడరు. నేను ఆ రోజు వల్లభనేని వంశీ గారు మాట్లాడింది తప్పని నేను చెప్పా. వారు కూడా క్షమాపణలు చెప్పారు. సో, ఎవరు మాట్లాడినారో చెప్తే దానికి క్షమాపణలు చెప్పిస్తారు కదా! పోనీ వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు కదా! మీ వాళ్ళే కదా వచ్చినారు ఇప్పుడు. ఎవరు మాట్లాడినారో ఆ రికార్డింగ్స్ తీసి అతన్ని ఒక 6 నెల్లో, సంవత్సరమో జైల్‌లో పెట్టండి. లేకపోతే అతన్ని రాజకీయాల నుంచి తప్పుకోమని చెప్దాం. ఎవరు మాట్లాడినారు? పేరు కూడా చెప్పరు. అసెంబ్లీలో అన్నారు. ఎవరు మాట్లాడినారు? ఇప్పుడు బహిరంగంగా బండారు సత్యనారాయణ అనే వ్యక్తి రోజా గారి గురించి దారుణంగా బహిరంగంగా మాట్లాడారు. మరి రోజా ఆడమనిషి కాదా? రోజా కొవ్వు లడ్డూలో కలిసింది. ఎందుకంటే రోజా పంది అన్నారు. మరి అతనితో మీ భర్త ఫోటో తీసుకుంటాడు, గ్రూప్ ఫోటో వాళ్ళ ఫ్యామిలీతో. అది తప్పు కాదా? అది తప్పు కాదా? ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు మహిళల్ని దారుణంగా కించపరిచారు? ఒకరోజు బహిరంగ చర్చకు పెడదాం. అన్నీ కూడా తీసుకొనొచ్చి, అన్ని మాటలు కూడా తీసుకొనొచ్చి సమాజ ప్రక్షాళన కోసం మీరు కూడా ఏం చేస్తారు? మీ అసెంబ్లీలో ఏవైనా అన్న రికార్డింగ్స్ ఉంటే ఆ రికార్డింగ్ తీసుకురండి. ఎవరన్నారో తీసుకురండి. అతన్ని బయట నిలబెడదాం. సమాజంలో నిలబెట్టి అతన్ని ఒక దోషిగా చూపించి అతను రాజకీయాల్లో లేకోకుండా చేద్దాం. బండారు సత్యనారాయణ లాంటి వ్యక్తికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎట్లా గెలిపించారు మీ పార్టీ? రోజా గారిని దారుణంగా మాట్లాడారే. బహిరంగంగా రికార్డింగ్స్ ఉన్నాయి. మళ్ళా లోపల కూడా కాదు బయటికి. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు?
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద ఎన్ని రకాలుగా ఈ ట్రోలింగ్స్ జరిగినాయి, ఎంత దారుణంగా మాట్లాడినారు. అసలు బాలకృష్ణ ఆఫీస్‌లో నా గురించి చెడ్డగా మాట్లాడడం మొదలుపెట్టారని షర్మిల గారు ఆన్ రికార్డ్ బయటకొచ్చి చెప్పారు. బాలకృష్ణ ఆఫీస్‌లో బంజారా హిల్స్‌లో ఈ పలానా హౌస్‌లో నా గురించి ఈ రూమర్స్ క్రియేట్ చేసి స్టార్ట్ చేశారని. చర్చకు పెడదాం. అన్నీ కూడా రికార్డులు తీద్దాం. చర్చకు పెడదాం. ఇప్పుడు మీ విజయమ్మ, మీ భారతమ్మ మీ నాన్నకేమవుతుంది అని చెప్పేసి వంగల్పూడి అనిత గారు ఆన్ రికార్డ్ బయట మాట్లాడారు. వీళ్ళు అమ్మ, అమ్మ అంటారని. నేను భువనేశ్వర్ గారిని కూడా భువనేశ్వరమ్మ అంటా. తప్పేముంది? అది గౌరవం. పెద్దలకు మనం ఇచ్చే గౌరవం. ఇంతకుముందు పల్లెటూర్లలో కూడా పేరు వెనకాల అమ్మ అని ఉండేది. ఎందుకు అమ్మ అంటే అమ్మ అని పిలిస్తే గౌరవంగా పిలిచినట్లు, భక్తిభావంతో పిలిచినట్లు, ఒక గౌరవభావంతో పిలిచినట్టని అమ్మ అని ఉండేది. ఇప్పుడు మేము విజయమ్మ, భారతమ్మ అంటే మా నాన్న వాళ్ళకేమవుతారని అనిత గారు అన్నారంటే ఇంగది ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కూడా డిస్కషన్‌కి పెడదాం. నేను భువనేశ్వర్ గారినే కోరుతున్నా. డిస్కషన్‌కి పెడదాం. డిస్కషన్‌కి పెట్టి మాట్లాడుకుందాం. తప్పేముంది? చర్చకు వద్దాం. అంతేగాని అసెంబ్లీలో అన్నారంటే ఎవరన్నారు? కనీసం ఇంతవరకు పేరు కూడా చెప్పలేదండి. ఇప్పుడు మామూలుగా అయితే అన్నారు అంటే పేర్లు చెప్తారు కదా! ఎందుకు పేర్లు చెప్పట్లేదు వీళ్ళు? ఎందుకు తెలుగుదేశం వాళ్ళు పేరు దాచిపెడుతున్నారు? ఎవరన్నారు? వాళ్ళని శిక్షిద్దాం. పార్టీలకు సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా వాళ్ళను దోషిగా నిలబెడదాం. వాళ్ళు రాజకీయాల్లో ఉండకోకుండా చేద్దాం. ఇంకొకసారి ఎవరు మాట్లాడుకోకుండా విల్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. ఎవరున్నారో బయటకొచ్చి మాట్లాడాలి కదా! నన్నన్నారు అని చెప్పేసి మీరంటారు. మా అమ్మనన్నారు అని చెప్పేసి లోకేష్ అంటారు. నా భార్యనన్నారు అని చంద్రబాబు అంటారు. ఎవరు అన్నారు? రికార్డింగ్స్ తీసుకురండి. ఇంక రికార్డింగ్స్ లేకపోతే ఎన్ని సార్లు ఈ అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డ్ మేము వినాలా? ఒకసారి ప్రక్షాళన చేద్దాం. ఇప్పుడు రోజా గారిని అన్నా, లేకపోతే విజయమ్మ గారినన్నా, భారతమ్మ గారన్నా, లేకపోతే ఇంకొకరినన్నా ఎవరినన్నా మహిళలను అనడం తప్పు. మీరు సీట్లిచ్చి గెలిపించుకున్నారు. మరి దానికి ఏ విధంగా సమాధానం చెప్తారు? మేము చేస్తే మాత్రం కరెక్ట్. వేరే వాళ్ళు చేస్తే తప్పు అనడం తప్పు. ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ తప్పును ఖండించడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాం. రండి చర్చకు పెడదాం. అన్ని విషయాలు కూలంకుషంగా సోషల్ మీడియాలో ఎవరెవరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, ఎంత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారో, ఏవేవి పోస్టులు పెడుతున్నారో, మొన్నటికి మొన్న ఒకరెవరో డ్రామాలేసుకునే వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అలాగే శ్యామల గారిని గురించి మాట్లాడుతూ, నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఫోన్ చేయను అంటే ఏది శ్యామల లాంటి ఒక అమ్మాయి క్యారెక్టర్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను ఏవేవో అడుగుతున్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారని భూతార్థం వచ్చేలాగా చేశారు. మరి అవన్నీ కూడా డిస్కషన్‌కి పెడదాం. మేము రెడీ. ఆహ్, ష భువనేశ్వర్ గారు మేము రెడీ. నన్నన్నారంటే ఎవరన్నారు? వేర్ ఈస్ ద రికార్డ్? వెరీ సింపుల్ క్వెషన్.